అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 7. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, దివ్య నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళ క్రింద భూమి కంపించింది. కిట్టి అదేంటి ఇంత సడన్గా? అయినా నువ్వు ఒప్పుకోవాలిగా. కుమార్ వైపు చూస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది అనింది దివ్య. కుమార్ తన ప్రాణం తన నుండి దూరం అయిపోతున్నట్లు ఉంది. అది గమనించిన కీర్తి కూడా బాధపడసాగింది. ఈ నెల 15న నా మ్యారేజ్, మీరందరూ రావాలి. కుమార్ కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం అంతా వాళ్ళు కూర్చున్న టేబుల్ మీద చూపించాడు. అంతే, అది దెబ్బకు 2 ముక్కలైంది. కుమార్ చేతి నుండి బ్లడ్ రావడం గమనించి దివ్య తన స్కార్ఫ్ తీసి కుమార్ చేతికి కట్టింది. అది కట్టినంతసేపు కుమార్ దివ్య కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. దివ్య కళ్ళల్లో తనపై ప్రేమ, తనకు ఏదైనా జరుగుతుందని భయం, తనపై చూపించే కేరింగ్ తనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుమార్ అనుకున్నాడు. కుమార్, దివ్య నీతో కొంచెం సేపు మాట్లాడచ్చా? నాకు కొంచెం పనుంది. ఇప్పుడు కుదరదు కుమార్, ప్లీజ్ ఒక్క 5 minutes. ఆలోచించి, సరే కానీ ఇక్కడ వద్దు, గుడికి వెళ్దాం. సరే మీరు రండి, నేను నీ ఒక్కడితోనే వస్తా. సరే. ఇద్దరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ప్లేస్లో కూర్చుంటారు. అసలు ఏం జరిగింది చెప్పు స్వీటీ. తడబడుతూ, ఏం లేదు, ఏదో జరిగింది. లేకపోతే నువ్వు నాతో కాకుండా ఇంకొకరితో జీవితం పంచుకోవడానికి ఒప్పుకోవు. చెప్పు, అది ఎంత పెద్ద సమస్య అయినా నేను చూసుకుంటా. ఏమీ లేదని చెప్పాగా, ఎందుకు విసిగిస్తున్నావు? సరే అయితే ఏమీ లేదు కదా, అయితే నా మీద ప్రామిస్ చేసి చెప్పు. పిచ్చిగాని పట్టిందా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పకపోతే నిజంగానే పిచ్చి పట్టేటట్టుంది. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అసలు ఏం జరిగింది చెప్పు. చెప్తా, కానీ నువ్వు కోపం తెచ్చుకొని ఎవరిని కొట్టకూడదు. సరే. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నన్ను మా బాబాయ్ పిన్ని పెంచారు. వాళ్ళకి నేనంటే ప్రాణం. ఎంత అంటే ఒకసారి మా బాబాయ్ యుఎస్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. కానీ నేను రాను అంటే మా బాబాయ్ కూడా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తర్వాత అతి కష్టం మీద వాళ్ళని ఒప్పించి పంపించా. వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజుకు ఒక 60 సార్లైనా ఫోన్ చేసేవాళ్ళు. నేనంటే అంత ప్రేమ. మొన్న మీతో లాస్ట్ టైం కలిసిన తర్వాత వాళ్ళు వస్తున్నారని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా. అదే రోజు నా జీవితాన్ని మార్చేస్తుంది అని నేను అనుకోలేదు. ఆ రోజు నాతో పాటు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంకొకరు కూడా వచ్చారు. వాడెవడో కాదు, నాకు బావ అవుతాడంట. వాడికి నేను చూడగానే నచ్చేశానంట. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడని మా బాబాయ్ని అడిగాడు. మా బాబాయ్కి మన విషయం తెలుసు. అందుకని మా బాబాయ్ నేను ఒకరిని ప్రేమిస్తున్నా, వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంట. దానికి వాడు ముందు సరే అన్నాడు. తర్వాత వాడు మా బాబాయ్ని పిన్నిని కిడ్నాప్ చేసి వాడిని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళని విడిచిపెడతా, అలా కాదని ఎవరికైనా ఈ విషయం చెప్తే వాళ్ళని చంపేస్తా అని చెప్పాడు. అందుకే వాళ్ళని బ్రతికించుకోవడం కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే, పెళ్లి రోజు వాళ్ళు మండపానికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళని కాపాడి నీ పెళ్ళి ఆపుతా, ఓకేనా? వాడంత తింగురోడు కాదు. వాడు నాకు జీలకర్ర బెల్లం పెట్టాకే వాళ్ళని పెళ్ళికి తీసుకొని వస్తా అన్నాడు. పోనీ ఇంకో రకంగా పెళ్లి జరగకుండా చేస్తా. వద్దు కుమార్, అలా చేస్తే వాడు మా బాబాయ్ పిన్నిని చంపేస్తాడు. వాళ్ళు నా కోసం పిల్లల్ని కూడా వద్దు అనుకున్నారు. అలాంటి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి నేను ఏ పని చేయలేను. నీకు నేనంటే ప్రేమ ఉంటే దయచేసి ఈ పెళ్లి జరగని. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? అసలు నేనంటూ ఉంటేనే కదా. ఏంటి? ఏం లేదు. ఒకసారి దగ్గరకు వచ్చావు, మళ్ళీ దూరం వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావు. కానీ నేను దూరం పెట్టాలని చూసినా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు దగ్గరకు రావాలని నేను చూస్తుంటే నువ్వు శాశ్వతంగా దూరంగా వెళ్తా అంటున్నావు. మరి నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఆ స్వీటీ. దివ్య కుమార్ని హత్తుకొని ఏడుస్తుంది. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే నా ప్రేమ నీకే సొంతం కుమార్. ఐ లవ్ యూ సో మచ్ అంటూ వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కుమార్. స్వామీజీ, మిమ్మల్ని కలవడానికి రమేష్ గారు వచ్చారు, లోపలికి రమ్మను. నమస్తే స్వామీజీ అని రమేష్ గారు అంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామీజీ, ఈ మధ్య కుమార్ కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. ఇక నుండి కుమార్ జీవితంలో జరిగేవి మీరు ఊహించలేరు. అంటే ఇక నుండి కుమార్ జీవితంలో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. దానివల్ల కుమార్కి ప్రమాదం ఏమీ ఉండదు కదా స్వామి? ప్రమాదం ఉంది, కానీ అది కుమార్ కళ్యాణంతో తప్పుతుంది. అంటే స్వామి, మేము ఇంకా కుమార్ పెళ్లి గురించి ఆలోచించలేదు.
మీరు ఆలోచించవలసిన పని లేదు. కుమార్కి కాబోయే భార్య ముందుగానే కుమార్ జీవితంలోకి ప్రవేశించింది. అంటే ప్రమాదం లేదు కదా? మహాలక్ష్మి మాటలు మీకు గుర్తున్నాయిగా? ఉన్నాయి. కుమార్ పెళ్ళి మీరు ఊహించని విధంగా ఊహించని అమ్మాయితో జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే స్వామి. కుమార్ ఇంట్లో. భవ్య, ఏంటక్క అన్న ఇంకా రావడం లేదు? కీర్తి, నువ్వు ఆగవే, అసలు ఏం జరిగిందో అని నేను టెన్షన్ పడుతుంటే. గీత కంగారుగా కీర్తి రూమ్కి వచ్చి, అక్క, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట అని చెప్పింది. ఆ మాట వినగానే కీర్తి, భవ్య ఏడ్చుకుంటూ హాల్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చున్నారు. అత్తయ్య, అసలు ఎలా జరిగింది అని కీర్తి వాళ్ళ అత్తయ్యని అడిగింది. కారులో వస్తుంటే వెనకాల నుండి లారీ వచ్చి డాష్ ఇచ్చిందంట కీర్తి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్వాలేదు కీర్తి, ఇప్పుడు ఇంటికి తీసుకొని వస్తున్నారు. కారు ఇంటి ముందు ఆగడం ఆలస్యం. అందరూ కారు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవి, కన్నా చూసుకొని వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను? రమేష్, అయిందేదో అయ్యింది, వాడిని లోపలికి రానివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కుమార్ లోపలికి రాగానే కీర్తి, భవ్య వెళ్ళి కుమార్ని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టారు. అది చూసిన అందరూ కూడా ఏడవసాగారు. కుమార్, నాకేం కాలేదు, మీరు ముందు ఏడుపు ఆపుతారా లేదా? నన్ను వెళ్ళిపోమ్మంటారా? కవిత, కన్నా నువ్వు ఇలా రా, ముందు భోజనం చేద్దువు కానీ. కుమార్, వస్తున్నా అత్తా అంటూ కిచెన్లోకి పరుగులు తీస్తాడు. థ్యాంక్స్ అత్తా, అక్కడే ఉంటే వాళ్ళ కన్నీళ్ళు చూసి నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. సమయానికి పిలిచావు. నాకు తెలుసు కన్నా, అందుకే పిలిచా. కవిత భోజనం కలిపి కుమార్కి తినిపిస్తుంటే ఇంతలో కీర్తి, భవ్య, గీత కూడా లోపలికి వస్తారు. కీర్తి, వీడి గురించి మనం బయట భయపడుతుంటే వీడిక్కడికి వచ్చి భోజనం చేస్తున్నాడు. కవిత, ముందు వాణ్ణి భోజనం చేయనివ్వండి. భవ్య, పెట్టు పెట్టు, ఇంకా పెట్టు, వాణ్ణి మీరు ఇంత గారాబం చేయబట్టే వాడు ఎవరి మాట వినడం లేదు. చూసావా కన్నా, ఇప్పుడు దాకా నీకేమైందో అని ఏడ్చారు, ఇప్పుడు నీ మీదే చాడలు చెప్తున్నారు అని కవిత గారు అంటారు. కుమార్, చూస్తున్నా అత్తా. అత్తా, గౌతమ్ బావ ఏడి కనిపించలేదు. కీర్తి, పని మీద ఢిల్లీ వెళ్ళారు, ఇదిగో నీ గురించి చెప్పా, ఇప్పుడు బయలుదేరుతున్నారు. కవిత, సరే సరే కానీ అందరూ వెళ్ళి పడుకోండి. పిల్లలందరూ కుమార్ రూమ్లో వెళ్ళి పెద్దలందరూ హాల్లో మీటింగ్ వేశారు. ప్రసాద్, ఒకసారి స్వామీజీని కలిస్తే బాగుంటుంది బావా. రమేష్, కలిసా బావా? శ్రీను, ఏమన్నారు బావా? స్వామీజీ చెప్పింది చెప్తాడు రమేష్. దేవి, ఇప్పుడేం చేద్దాం? మనమేం చేయలేం, జరిగింది చూడడం తప్ప. కుమార్ రూమ్లో. గీత, అన్నయ్య, దివ్య ఏదైనా చెప్పిందా? దివ్య చెప్పింది అంతా చెప్తాడు. కీర్తి, ఇప్పుడేం చేద్దాం? కుమార్, మనం ఏం చేయడానికైనా దివ్య ఒప్పుకోవాలిగా. భవ్య, అన్నయ్య, నువ్వు దివ్య లేకుండా ఉండగలవా? కుమార్, కళ్ళల్లో నీళ్లతో ఉండలేను. గీత, ఏదైనా సరే మనం అందరం ఏదో ఒకటి చేసి పెళ్లి జరగకుండా చేద్దాం. బావా బావా అంటూ కంగారుగా వచ్చాడు వినయ్. బావా, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది బావా. నువ్వు రోజు లేట్గా వస్తున్నావు, ఏదైనా సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేసావా? వీడికి అంత సీన్ లేదన్నయ్య, వీడికి నేనే ఎక్కువ అంటుంది గీత. అన్నయ్య, బావ మొత్తం అక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాడు, కావాలంటే చూడు, అక్క ఎన్ని అంటున్నా ఏం మాట్లాడడం లేదు అంటుంది భవ్య. నీకెన్నిసార్లు చెప్పాను గీత, అందరి ముందర కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమని అన్నాడు వినయ్. వీళ్ళ మాటలు వింటూ కుమార్ నిద్రలోకి జారుకున్నాడు. అది చూసి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుజాము 3 గంటలకి కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు అని కీర్తి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా గౌతమ్ కనిపించడంతో వెళ్ళి కౌగిలించుకుంది. బాగా మిస్ అయ్యావా? అవును బావా. కన్నాకి ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు బావా. అసలు ఎలా జరిగింది? కీర్తి జరిగింది మొత్తం చెప్తుంది. అవును, ఈరోజు దివ్యాని కలిసా అన్నావు, ఏమైంది? జరిగింది మొత్తం చెప్పింది. సరే అయితే వాడితో ఉదయం మాట్లాడతా. తర్వాత రోజు. హాయ్ కన్నా, ఎలా ఉందిరా ఇప్పుడు అన్నాడు గౌతమ్. కుమార్, పర్లేదు బావా. వినయ్, అన్నయ్య, నువ్వు వెళ్ళిన పని అయ్యిందా? గౌతమ్, అయింది. కన్నా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కుమార్, దేని గురించి బావా? గౌతమ్, అదే దివ్య గురించి. ఏం ఆలోచించలేదు. గౌతమ్, సరే, పెళ్ళికి ఇంకా వారం ఉందిగా, మనం రేపే పెళ్ళికి వెళ్దాం. వినయ్, రేపెందుకన్నయ్యా? గౌతమ్, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయిగా. కుమార్కి, వినయ్కి గౌతమ్ చెప్పింది అర్థం అవ్వలేదు. గౌతమ్ వాళ్ళ ఇద్దరిని చూసి చిన్నగా నవ్వాడు.
అప్పుడు అర్థమైంది వాళ్ళకి గౌతమ్ చెప్పిన మాటలు. కుమార్ నవ్వుతూ, సరే బావా, నాన్నకు చెప్పి రేపే వెళ్దాం. వినయ్, సరే అయితే నేను కూడా వెళ్ళి గీతకు చెప్తా. అందరూ అనుకున్నట్లుగానే తర్వాత రోజు అందరూ దివ్య పెళ్ళికి వెళ్తారు. ఇంకా ఉంది, వీళ్ళందరూ దివ్య పెళ్ళిలో ఏం చేస్తారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.